వెల్కమ్ టు సాక్షి టీవీ. నేను కవిత. ఆసియా ఖండంలోనే అతి పెద్ద మహాజాతర, తెలంగాణ గిరిజన సంస్కృతుల్లో అతి పవిత్రమైన అతి విశిష్టమైన మహోత్సవం మేడారంలోని సమ్మక్క సారలమ్మ మహాజాతర. తెలంగాణ కుంభమేళాగా పిలువబడే ఈ మహాజాతర ఈ ఏడాది వచ్చేసింది. 2 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాజాతర కోసం భక్తులు అలాగే ఆదివాసీలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సుమారు 200 కోట్లతో ఈ ఆలయ పునర్నిర్మాణం చేపట్టింది. ఈ ఆలయ పునర్నిర్మాణం తర్వాత ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి, అలాగే సమ్మక్క సారలమ్మ విశిష్టత గురించి, కోట్లాది మంది భక్తులు దర్శించుకునే మేడారం మహాజాతర కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనే వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఉన్నాం తెలంగాణ ఆత్మ గర్జించే మేడారం జాతరలో. ప్రకృతిని ఆది పరాశక్తిగా కొలిచే అరుదైన క్షేత్రం మేడారం. ఇక్కడ సమ్మక్క సారలమ్మకు ప్రత్యేకంగా గుడి ఉండదు, విగ్రహాలు ఉండవు. ఆ ప్రకృతి ఒడే అమ్మ గుడి. ఒకప్పుడు వనజాతరగా ఉన్నటువంటి ఈ మహాజాతర జనజాతరగా మారి ఇవాళ అభివృద్ధి చెంది నగర జాతరగా మారి దేశం దాటి ప్రపంచం వరకు విస్తరించింది. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అలాగే ఒడిశా రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు ఇక్కడికి చేరుకుని ఆ సమ్మక్క సారలమ్మను దర్శించుకుని పునీతులవుతున్నారు. సో 4 రోజుల పాటు జరిగే మేడారం మహాజాతరలో అతి కీలకమైన ఘట్టం చిలకలగుట్ట నుంచి సమ్మక్క అమ్మవారిని తీసుకురావటం అయితే, రెండవ కీలక ఘట్టం కన్నేపల్లి నుంచి ఆది పరాశక్తి సమ్మక్క గారాల పట్టి అయినటువంటి సారలమ్మను కన్నేపల్లి నుంచి మేడారం తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ప్రస్తుతం మనం కన్నేపల్లిలో ఉన్న సారలమ్మ అమ్మవారి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కాకా వంశస్థులకు చెందిన ఆదివాసీ పూజారి సారయ్య ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఇక్కడి నుంచి సారలమ్మ అమ్మవారిని ఎంతో నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో, భక్తుల కోలాహలం మధ్య ఊరేగింపుగా ఇక్కడి నుంచి తీసుకెళ్లి సారలమ్మ అమ్మవారిని గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మకు ఒక విగ్రహము లేదు, అలాగే గుడి లేదు. ఆ ప్రకృతి ఒడే అమ్మకి గుడి. సో ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి చిలకల గుట్టలో ఆ సమ్మక్క కొలువై ఉంటుంది. అదే ఆమె నివాసం. సో అక్కడి నుంచి కూడా జాతరలో భాగంగా ఆ సమ్మక్క అమ్మవారిని, అంటే కుంకుమ భరిన ప్రతిరూపంలో ఉన్నటువంటి ఆ అమ్మవారిని గద్దెపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. ఈ జాతర అంతటా కూడా అదే ఒక కీలకమైన ఘట్టం, అదే ముఖ్యమైన ఘట్టం. సో ఈ ముఖ్యమైన ఘట్టాన్ని కుక్కర వంశస్థులకు చెందిన ఆదివాసీలు అమ్మవారిని తీసుకొచ్చడం అనేది ఆనవాయితీగా కొనసాగుతుంది. సో మనతో పాటు ఆ కుక్కర వంశస్థానికి చెందిన రమేష్ గారు ఉన్నారు. సో అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు ప్రత్యేకంగా ఎలాంటి పూజలు ఆచరిస్తారు అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇది ఒక కీలకమైన ఘట్టం. చిలకలగుట్ట నుంచి సమ్మక్క అమ్మవారిని ఇక్కడికి గద్దెలపై తీసుకొచ్చే ఒక ప్రతిష్టాత్మక ఘట్టం, ఒక అద్భుతమైన ఘట్టాన్ని చూడటానికి ఎంతో మంది, కోట్లాది మంది ఇక్కడికి వస్తారు కదా. సో మీ చేతుల మీదుగా ఈ యొక్క ముఖ్యమైన ఘట్టాన్ని చేయడం ఎట్లా అనిపిస్తుంది? మరి మా కుక్కర వంశస్థులు మరి సమ్మక్కత్రి చిలకల గట్ట నుండి మరి కుంకుమ భరిన రూపంలో తల్లిని గద్దెలపై ప్రదర్శించే సందర్భంలో కోట్లాది భక్తులు ఎదురు చూసి తన కోరికలను నెరవేర్చే విధంగా మరి నీళ్ళు ఆరబోయటం కావచ్చు, సంస్కృతి పరంగా వాళ్ళని ఎదుర్కొనేటువంటి కావచ్చు, కొబ్బరికాయలు కొట్టే కొన్ని మేకలను బలిచ్చి వాళ్ళ కోరికలను తీర్చేటువంటి సందర్భం మనం ముందు చూస్తాం. సో జనరల్గా కుంకుమ భరణలో అమ్మవారి ప్రతిరూపంగా కొలిచి మనం ఇక్కడికి తీసుకొస్తాం కదా. సో మీరు తీసుకొచ్చేటప్పుడు ఎలాంటి నియమ నిష్టలు అనేది పాటిస్తూ ఉంటారండి? ఎలాంటి ప్రత్యేక పూజలు చేస్తారు తీసుకొచ్చే ముందు? తీసుకొచ్చే ముందు జరగబోయేటువంటి ముందు బుధవారం ఒక వారం రోజుల ముందు నుండే మరి ఎలాంటి ఆహారాలు తీసుకోకుండా నిశ్శంగా మరి ఒంటితోటి కేవలం పాలు పండ్లు మాత్రమే తీసుకొని ఉపవాసం చేస్తూ ఉంటాం. వనం నుంచి జనంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ జనం నుంచి వనంలోకి కూడా మీరు అమ్మవారిని తీసుకెళ్లి ప్రతిష్ఠిస్తారు కదా. సో అప్పుడు కూడా ప్రత్యేక పూజలు చేశాకే అక్కడ మళ్ళీ మీరు చిలకలగట్టుకు తీసుకెళ్తారా అండి? ఫిబ్రవరి 28 నాడు సారలమ్మ వస్తుంది, 29 నాడు తల్లి వస్తుంది, 29 మొక్కులు, 30 నాడు మళ్ళీ అదే సమ్మక్క తల్లి మరి జనం నుండి వనంలోకి ప్రవేశం సాయంత్రం 5 గంటలకు జరుగుతుంటుంది. ఆ సమయం వరకు కూడా మేము ఉపవాసాలు నిరీక్షితంగా ఉండి మళ్ళీ తిరిగి వనానికి ప్రవేశించిన తర్వాతే పూర్తి ఘట్టంగా ముగిసిందిగా మేము భావిస్తాం.
ప్రస్తుతం మనం మేడారంలో ఉన్నటువంటి జంపన్న వాగు వద్ద ఉన్నాము. ఈ జంపన్న వాగులో పుణ్య స్నానం ఆచరించిన తర్వాత మేడారంలో కొలువైనటువంటి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను భక్తులు దర్శించుకోవటం అనేది ఆనవాయితీగా వస్తుంది. అసలు ఈ వాగుకి జంపన్న వాగు అని పేరు ఎలా వచ్చింది అంటే, జంపన్న సమ్మక్క అమ్మవారి కుమారుడు. కాకతీయ రాజు అయినటువంటి ప్రతాపరుద్రుడితో యుద్ధంలో గాయాల పాలైన తర్వాత జంపన్న ఆయన చేతిలో మరణం చెందటం ఇష్టం లేక ఇదే సంపంగి వాగులో దూకి వీర మరణం పొందారట. సో అప్పటి నుంచి కూడా ఆయనను స్మరిస్తూ భక్తులు ఇక్కడ పుణ్యస్నానం ఆచరించిన తర్వాత మేడారంలో ఉన్నటువంటి అమ్మవార్లను దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తుంది. సో ఈ జంపన్న వాగులో పుణ్యస్నానం ఆచరిస్తే కనుక సకల శుభాలు జరుగుతాయని భక్తులు విశ్వసిస్తూ ఇక్కడ పుణ్యస్నానం ఆచరించిన తర్వాత మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోవటానికి వెళ్తారు. ప్రస్తుతం మనం మేడారంలో ఉన్నటువంటి జంపన్న వాగు వద్ద ఉన్నాము. మనం ఇక్కడ చూడొచ్చు, ఒకవైపు జంపన్న వాగు వద్ద అభివృద్ధి పనులు అనేవి జరుగుతున్నాయి. వాగును మొత్తం మట్టితో కూడా ఒక లెవెల్కి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ కేస్ వాటర్ వదిలితే కనుక భక్తులు పుణ్యస్నానం ఆచరించేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇలా ఆ వాగు లెవెల్ అంతా కూడా ఈక్వల్ చేయడానికి మట్టితో దీనంతా కూడా పూడుస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరోవైపు మనకు జనవరి 28న ఈ మహాజాతర అనేది ప్రారంభం కాబోతోంది. కానీ ఇప్పటికే భక్తుల తాకిడి మేడారంకి పెరిగిందనే చెప్పాలి. ఎంతో మంది భక్తులు జంపన్న వాగుకు వచ్చి ఇక్కడ పుణ్య స్నానం ఆచరించిన తర్వాత మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లని దర్శించుకోవటానికి వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్. హాయ్. నీ పేరు? అక్షర. సో ఈ వాగు పేరు తెలుసా నీకు? జంపన్న. జంపన్న వాగు. చేసావా? పుణ్యస్నానం ఆచరించావా? చేసావా? ఏం మొక్కుకున్నావు? నేను జేఎన్వి నుంచి వచ్చాను. టర్మ్ 2లో నాకు టాప్ 5 ర్యాంక్ రావాలని. ఓ గ్రేట్. తప్పకుండా వస్తుంది. అయితే అమ్మవారిని దర్శించుకున్నావా? దర్శించుకుంటున్నావు. అమ్మవారిని అదే మొక్కబోతున్నావా? సో మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది కాటారం అండి. మేము కాటారం నుండి వచ్చినాం. ఇప్పుడు కొంచెం రద్దీ ఎక్కువ ఉండదు కాబట్టి మొత్తం ఫ్రీగా చూసి వెళ్దామని వచ్చేసినాం. మళ్ళీ జాతర టైంలో కూడా అప్పుడు కూడా మళ్ళీ వస్తాం. సో ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? అంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ మనకి జాతర అనేది జరుగుతూ ఉంటది కదా, ప్రతి సంవత్సరం అంటే జాతర జరిగినప్పుడల్లా వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు? అవునండి, మాది ఇక్కడే దగ్గరే కాబట్టి మేము ప్రతిసారి అమ్మవారిని దర్శించుకోవడానికి ఇప్పటికీ వస్తూ ఉంటాం. సో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అంటారు కదా సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను. సో మీరు మొక్కుకున్న కోరికలన్నీ నెరవేరాయా? అమ్మవారు ఏది మొక్కుకుంటే అది మనకి ఇచ్చేస్తారు అన్నట్టు. ఆ కోరుకున్న కోరికలన్నీ తీర్చే అమ్మవారు కాబట్టి మనం ఏది మొక్కుకుంటే అది కంపల్సరీగా జరుగుతుంది. మేము కూడా చాలా కోరికలు మొక్కుకున్నాము. మాకు బాబు పుట్టాలని మొక్కుకున్నాం. బాబు కూడా పుట్టిండు మాకు. ఇక్కడ దేవతనే మొక్కుకున్నాం మేము. ఇదొకటి మేము కంపల్సరీగా చెప్పవచ్చు. దేవతను ఏది మొక్కుకుంటే అది అమ్మవారు మనకి ఇస్తుంది అన్నట్టు. సో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం సమ్మక్క సారలమ్మ అమ్మవారు అని భక్తులు విశ్వసిస్తూ ఇక్కడికి వచ్చి అమ్మవార్లను దర్శించుకోవడం జరుగుతుంది. మనం చూడొచ్చు, చిన్న పెద్ద అనే తేడా లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పుణ్యస్నానం జంపన్న వాగులో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత ఇక్కడి నుంచి మేడారంకి బయలుదేరుతారు. ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? కరీంనగర్ నుంచి వచ్చాము. చాలా మంది ఈసారి ఎందుకంటే డెవలప్మెంట్స్ బాగున్నాయి చాలా. ఎందుకంటే ప్రభుత్వం ముమ్మరంగా మంచి ఏర్పాటు చేస్తున్నది, ఎన్నో సదుపాయాలు చేస్తున్నది. చాలా మంది భక్తులు అధిక సంఖ్యలో ఇంకా రావాలి, ఫుల్ సక్సెస్ చేయాలి. మా సమ్మక్క సారక్క తల్లి ప్రతి ఒక్కరికి మొక్కిన మొక్కు అందరికీ తీరుస్తుంది. చాలా మంది కూడా చెప్పండి. ఈ సాక్షి టీవీ ద్వారా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నామండి. సో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కదా మన సమ్మక్క సారలమ్మ అమ్మవారు. మీరు ఏమైనా మొక్కుకున్నారా? అవి నెరవేరాయా? ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఇంకా గుడి దగ్గర కూడా ఎలా ఉన్నాయి? చాలా డెవలప్ అయిందండి. నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను. చిన్నప్పటి నుంచి వస్తే ఇదంతా మొత్తం అడవి ప్రాంతం ఉండే. అప్పుడు ఎలాంటి లేవు, ఎలాంటి వసతులు లేవు. ఇవాళ చూస్తే ఎంతో మంచి వసతులు, స్నానాలు కానీ ప్రతి ఒక్కటి కానీ చాలా డెవలప్ అయింది. చెప్పాలంటే రోడ్లు అప్పుడు మనకి వన జాతరగా ఉండేది, ఇప్పుడు జన జాతర అయిపోయింది, నగర జాతరగా అయింది కదా. అప్పుడు బాగుండేనా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు జనంతో బాగుందండి. అప్పుడు మొత్తం వనంతో బాగుంది, వనంతో బాగుంది, ఇప్పుడు జనంతో బాగుంది. సూపర్ 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 అండి. చాలా థ్యాంక్ యూ అండి. సో చూస్తున్నాం కదా, ఒకప్పుడు వన జాతరగా ఉన్నటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఇవాళ జన జాతరగా మారింది. మాకంతా కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ ఏర్పాట్లు అనేది చాలా బాగా చేస్తున్నారు అంటూ భక్తులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం మనం మేడారంలో ఉన్నటువంటి జంపన్న వాగు పక్కనే ఉన్న నాగులమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఉన్నాము. నాగులమ్మ అమ్మవారు సమ్మక్క అమ్మవారి కూతురు అన్నమాట. జంపన్న వాగులో పుణ్య స్నానం ఆచరించినటువంటి భక్తులందరూ కూడా ఈ నాగులమ్మ అమ్మవారి వద్దకు వచ్చి ఇక్కడ పసుపు కుంకుమలు సమర్పించి కొబ్బరికాయ కొట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శనం చేసుకుని ఇక్కడి నుంచి భక్తులందరూ కూడా మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క సారలక్క దర్శనానికి వెళ్తారు. జనవరి 28న మనకి మేడారంలో మహాజాతర అనేది ప్రారంభమవుతుంది. 28వ రోజు కన్నేపల్లి నుంచి సారలమ్మను ఎంతో భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా ఇక్కడికి తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఆ మరుసటి రోజు ఒక ముఖ్యమైన ఘట్టం అదేంటి అంటే చిలకల గుట్ట నుంచి కుంకుమ భరిణ రూపంలో ఉన్నటువంటి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఆ మరుసటి రోజు సమ్మక్క అలాగే సారలమ్మ కూడా గద్దెలపై ఆసీనులై భక్తులకు దర్శనమిస్తారు. సో చివరి రోజు మళ్ళీ సమ్మక్క సారలమ్మను జనం నుంచి మళ్ళీ వనంకి చేరుతారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఎలాగైతే వనం నుంచి జనంలోకి తీసుకొచ్చారో అంతే భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలతో అమ్మవార్లను జనం నుంచి మళ్ళీ వనంలో ప్రవేశపెడతారు. తెలంగాణ కుంభమేళాగా పిలువబడే ఈ సమ్మక్క సారలమ్మ మహాజాతరకి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి సమ్మక్క సారలమ్మను ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. అసలు సమ్మక్క సారలమ్మ చరిత్ర ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. ఒకప్పుడు ఈ ఓరుగల్లును రాజధానిగా చేసుకుని ఈ ప్రాంతాన్ని కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు పాలించేవాడట. ప్రజలను పీడిస్తూ కప్పం కట్టాలని వేధించేవాడట. అదే సమయంలో కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలానికి చెందినటువంటి పొలవాస ప్రాంతానికి మేడరాజు అనే దొర ఉండేవాడట. ఆయన ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు ఆయనకు ఒక పుట్ట మీద ఒక చిన్న శిశువు కనిపించిందట. ఆ శిశువును ఇంటికి తెచ్చుకొని ఆమెకే సమ్మక్క అని పేరు పెట్టుకున్నాడట. ఆ సమ్మక్క ఊరికి వచ్చిన తర్వాత ఆ గ్రామంలో అంతా అభివృద్ధి జరిగి కరువు ఉన్న చోట పంటలు బాగా పండి చాలా చేంజెస్ జరిగాయట. మేడరాజు తన మేనల్లుడైనటువంటి పగిడిద్దరాజుకి తన కూతురు సమ్మక్కనిచ్చి పెళ్లి చేశాడట. వారికి కలిగిన సంతానమే సారక్క, జంపన్న అలాగే నాగులమ్మ. ఈ ప్రాంతంలో ఆ సమయంలో కరువు ఉండేటప్పటికి వాళ్ళు కప్పం కట్టాలని ఎవరైతే కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఈ రాజ్యంపై దండెత్తినప్పుడు వీళ్ళంతా కూడా ఎదురు తిరిగి ఆయనకు వ్యతిరేకంగా యుద్ధం చేశారట. ఆ సమయంలో యుద్ధ భూమిలో మేడరాజు అలాగే పగిడిద్దరాజు, గోవిందరాజు వీళ్ళందరూ కూడా వీరమరణం చెందారట. ఆ తర్వాత సమ్మక్క సారలమ్మ ఆ యుద్ధ భూమిలో అడుగుపెట్టి చాలా వీరోచితంగా పోరాటం చేశారట. సో ఆ సమయంలో వెనక నుంచి వెన్నుపోటు పొడవటంతో సమ్మక్క అలాగే సారలక్క కూడా చిలకల గుట్ట వైపు వెళ్ళి ఆ ప్రాంతంలో అదృశ్యమయ్యారట. చిలకల గుట్ట మీద సమ్మక్క సారలక్క అదృశ్యమైన తర్వాత ఇక్కడ ప్రాంత ప్రజలంతా కూడా వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని ఎంత ఆరా తీసినా కూడా దొరకకపోయేసరికి ఆ ప్రదేశం అంతా కూడా గాలించారట. ఆ సమయంలో అక్కడ పసుపు కుంకుమ భరిణలు కనిపించాయట. సో అప్పటి నుంచి కూడా సమ్మక్కని అలాగే సారక్కని కూడా వన దేవతలుగా భావించి అప్పటి నుంచి కూడా ఇక్కడ జాతర చేయటం అనేది ఆనవాయితీగా వస్తుంది. మాఘ శుద్ధ పౌర్ణమి రోజే ఈ మహాజాతర ఎందుకు నిర్వహిస్తారు అంటే మేడరాజుకి శిశువు రూపంలో ఒక పుట్ట దగ్గర సమ్మక్క దొరికింది మాఘ శుద్ధ పౌర్ణమి రోజే. సో అందుకే మాఘ శుద్ధ పౌర్ణమి రోజు అమ్మవార్లకు అంటే సమ్మక్క అలాగే సారలక్కకు కూడా ఈ మహాజాతర చేయటం అనేది ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుంది. సమ్మక్క అలాగే సారలమ్మ వీర మరణాన్ని స్మరిస్తూ ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఇక్కడ మహాజాతర నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. సో ఆలయం లోపలికి రాగానే మనకి ఇక్కడ కనిపించే ఇదే సమ్మక్క గద్దె. సో ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో వెదురు కర్రలను ఇవే సమ్మక్క అమ్మవారుగా భావించి ఆ ఆది పరాశక్తిని ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా కొలుస్తూ ఉంటారు. ఏవైతే మొక్కులు ఆ అమ్మవారికి మొక్కుకుంటారో అవి తీరిన తర్వాత భక్తులు మళ్ళీ ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. అమ్మవారికి ఒడిబియ్యం సమర్పిస్తారు, పసుపు కుంకుమలు సమర్పిస్తారు, చీర సారెలు సమర్పిస్తారు. అలాగే బంగారంగా పిలువబడే బెల్లంని కూడా అమ్మవారికి ఇక్కడికి తీసుకొచ్చి సమర్పిస్తూ ఉంటారు. సమ్మక్కను దర్శించుకున్న అనంతరం భక్తులందరూ కూడా ఆ ఆదిపరాశక్తి సమ్మక్క కుమార్తె అయినటువంటి సారలమ్మ వద్దకు చేరుకుంటారు. ఇదే సారలక్క గద్దె. సో అక్కడ భక్తులు మొక్కులు చెల్లించుకున్న అనంతరం అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ కూడా సారలమ్మకు చీర సారెలు సమర్పిస్తారు, ఒడిబియ్యం సమర్పిస్తారు. సో మొత్తంగా అయితే 8 గేట్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏదైతే మనం స్టార్టింగ్ లో చూస్తున్నామో అది ఎంట్రన్స్ గేట్ అన్నమాట. ఆ ఎంట్రన్స్ గేట్ నుంచి ఇదివరకు మనం చూసుకుంటే కేవలం 2000 నుంచి 3000 మంది భక్తులు మాత్రమే వచ్చేవాళ్ళు. కానీ ఈసారి
మనకి ఒకేసారి 10,000 మంది భక్తులు వచ్చేలాగా కూడా ఈ ద్వారాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులను నియంత్రించడానికి వీలుగా ఉండేలా ప్రభుత్వం ఈ 8 ద్వారాలను అయితే ఏర్పాటు చేసింది. మేడారం ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా సమ్మక్క సారలక్క గద్దెలను అలాగే పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెలను ఈసారి ప్రత్యేకంగా గ్రనైట్తో సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆ గ్రనైట్ రాళ్లపైన కూడా సమ్మక్క సారలమ్మ చరిత్ర ప్రతిబింబించేలా అలాగే గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆ గ్రనైట్ పైన ఆకృతులను డిజైన్ చేశారు. సో ఎవరైతే భక్తులు ఎంటర్ అవ్వగానే సమ్మక్కను దర్శించుకున్న తర్వాత పగిడిద్దరాజును దర్శించుకుని తర్వాత సారలమ్మను దర్శించుకుని తర్వాత గోవిందరాజును దర్శించుకునే వాళ్ళు. ఈ క్రమంలో భక్తుల నియంత్రణ అనేది కొంత కష్టతరంగా మారిన నేపథ్యంలో ఈసారి ఈ పునర్నిర్మాణంలో భాగంగా ఫస్ట్ సమ్మక్కను దర్శించుకున్నటువంటి భక్తులు నెక్స్ట్ సారలమ్మను దర్శించుకుని ఆ తర్వాత పగిడిద్దరాజును అలాగే గోవిందరాజును దర్శించుకునేలా వరుసగా ఈ గద్దెలను అనేది సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో వచ్చేటువంటి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఫ్లోటింగ్ కూడా అంటే ఎక్కడా కూడా భక్తులకు ఒక దగ్గర నిలిచిపోయేలా ఉండకుండా ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా ఫ్లోటింగ్ అనేది ఈజీగా వెళ్లేలా ఈ ఏర్పాట్లు అనేది చేశారు. జనవరి 28న ఈ మహాజాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ ఆలయ పునర్నిర్మాణ పనులు అనేది శరవేగంగా కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి అలాగే మహాజాతర ఏర్పాట్లకు సంబంధించి కూడా కంటిన్యూగా రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క అలాగే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అడ్డూరి లక్ష్మణ్ కూడా ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చి ఈ ఆలయ పనులను అనేది పర్యవేక్షిస్తూ ఉన్నారు. మనకి ఇంకా 1 మంతే టైం ఉంది కాబట్టి ఈ ఆలయ పునర్నిర్మాణ పనులు అనేది వేగవంతం చేయాలని ఇప్పటికే అధికారులను కూడా ఆదేశించారు. ఒకప్పుడు ఈ వనానికే పరిమితమైనటువంటి ఈ మేడారం మహాజాతర ఇవాళ నగర జాతరగా అభివృద్ధి చెందింది. ఇది దేశం దాటి కూడా విస్తరించింది అని చెప్పాలి. ఒకప్పుడు మేడారం మహాజాతరకు రావాలంటే కేవలం ఎడ్ల బండుల్లోనే వచ్చేవాళ్ళు. ఇక్కడికి వచ్చి అమ్మవార్లను మొక్కి భక్తి శ్రద్ధలతో పూజించి వెళ్లే వాళ్ళు. కానీ ఇప్పుడు రాను రాను వెహికల్స్ లో ఇక్కడికి రావటం మొదలైంది. తర్వాత ఇప్పుడు చూసుకుంటే అభివృద్ధి చెంది ఏకంగా హెలికాప్టర్లు కూడా మేడారంకు వచ్చే స్థాయికి ఎదిగిందంటే మేడారం మహాజాతర స్థాయి ఎక్కడికి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. చాలా మంది భక్తులు ఇక్కడ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. పెద్ద చిన్న అనే తేడా లేదు, ప్రతి ఒక్కరు కూడా సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. కొంతమంది పిల్లలు ఉన్నారు, మాట్లాడదాం. హలో, ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చావు? మార్నింగ్. దర్శనానికి ఎంత టైం పట్టింది నీకు? ½ అన్ అవర్. తెలుసా నీకు సమ్మక్క సారలమ్మ ఎవరు అని? తెలుసు. చెప్పు. మదర్ అండ్ డాటర్స్. మదర్ అండ్ డాటర్సా? సో అమ్మవార్లకి మనం ఎక్కడికైనా టెంపుల్కి వెళ్తే విగ్రహాలు ఉంటాయి, గుళ్ళు ఉంటాయి కదా, మరి ఇక్కడ ఏం లేదు. నీకు చెప్పిందా అమ్మ ఎందుకు ఇక్కడ ప్రకృతి ఒడిలోనే అమ్మని ఎందుకు ఇట్లా పూజిస్తారు అని చెప్పిందా? ఏం కోరుకున్నావు? ఎగ్జామ్స్ లో ఫస్ట్ రావాలని కోరుకు. సో చూస్తున్నారు కదా, చిన్న చిన్న పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ నుండి. సో ఎంత టైం పట్టింది మీకు దర్శనానికి? ½ అన్ అవర్ పట్టింది. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయండి? క్రౌడ్ ఎక్కువ ఉంది. లాస్ట్ టైం అయితే చాలా తక్కువ ఉంది, ఈ ఇయర్ చాలా ఎక్కువ ఉంది. అండ్ రోడ్స్ కూడా అంత అవైలబుల్గా లేదు, టైట్గా వచ్చేటప్పుడు. ఇప్పుడు ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఇప్పుడు చాలా చేంజెస్ జరిగాయి కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఒకప్పుడు టెంపుల్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? చాలా బాగుందండి, ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంది కదా, అందరికీ తెలుస్తుంది కాబట్టి మన సంస్కృతి మన సంప్రదాయాలు అందరికీ తెలుస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. మన సంస్కృతి సంప్రదాయాలు అనేటివి కూడా అందరికీ తెలిసేలా ఉన్నాయి. అందుకే మేమందరం కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాం అని చెప్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కాజీపేట నుంచి వచ్చామండి, హన్మకొండ కాజీపేట నుంచి వచ్చాము. ఎప్పుడు వచ్చారు మీరు? మార్నింగ్ వచ్చారా? మార్నింగ్ 2 అవర్స్ అవుతుంది వచ్చి. ఓకే, దర్శనం ఎంత సమయం పడుతుందండి? దర్శనం గంటకి ఎక్కువనే పట్టిందండి. మా బాబు ఎత్తు బంగారం మొక్కుకున్న అమ్మవారికి ఎప్పుడు ప్రతిసారి వస్తుంటాం, 15 సంవత్సరాలకి ఎక్కువనే అవుతుంది. కాకపోతే ఇది చేంజ్ అయింది కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అంతా. కాకపోతే బాగుంది, రష్ ఉన్నా కూడా చాలా బాగుంది. ఆది పరాశక్తులు అయినటువంటి సమ్మక్క సారలమ్మను దర్శించుకోవటం ఎట్లా అనిపిస్తుంది? చాలా సాటిస్ఫాక్షన్, చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉంది. అసలు మేము ఎవ్రీ ఇయర్ ఎదురు చూస్తూ ఉంటామన్నమాట ఈ టైంకి. తప్పకుండా వస్తాము. చిన్నప్పటి నుండి అంటే వీళ్ళ పిల్లలు చిన్నప్పటి నుండి, నాకు మ్యారేజ్ అయినప్పటి నుండి మేము వస్తున్నాం అన్నమాట. మేము యాక్చువల్లీ యూకేలో ఉంటాము. ఇట్స్ బీన్ లైక్ 12 years I didn't come here. సో అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. రోడ్స్ కానీ చాలా ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు మాకు 2 hours పట్టింది నియర్లీ, కానీ కొంచెం ఫెసిలిటీస్ ఇంకా చేంజ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. లైక్ పోలీస్ థింగ్ అండ్ కిడ్స్ ఉన్న వాళ్ళకి సపరేట్గా లైన్స్ ఉంటే బాగుంటుంది. అదొకటే అండి. తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు యూకే నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. హాయ్.
Hi. So, do you know about Samakka and Sarakka? What do you know? Can you please tell me few words? Samakka was a warrior and she fought for her village. Okay. When the kings forced them to pay the taxes. Okay. Jai Samakka. Jai Samakka. థ్యాంక్ యూ సో మచ్. చూడొచ్చు మనం తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు, వాళ్ళు యూకే నుంచి వచ్చారు. 12 సంవత్సరాల ముందు వాళ్ళు ఇక్కడ మేడారంలోని సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. మళ్ళీ 12 years తర్వాత వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారికి మొక్కు తీర్చడానికి ఇక్కడికి వచ్చారు అని చెప్తూ ఉన్నారు. చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది, అలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అని ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు చెప్తూ ఉన్నారు. మేడారం మహాజాతర ఒక భావోద్వేగం. ఇక్కడ భక్తి మాత్రమే మాట్లాడుతుంది, సంస్కృతి నిలుస్తుంది. సమ్మక్క సారలమ్మల మహాజాతర తరతరాలకు మార్గదర్శకం కావాలని కోరుకుంటూ ఇది మేడారం మహాజాతరపై స్పెషల్ ఎడిషన్. నమస్తే.